అండి గుడ్ మార్నింగ్. నేను మీ బేజవాడ పుల్లమ్మ. అందరూ టీ కాఫీలు అయిపోయినాయా? ఈరోజు ప్రామిస్ డే కదా, ఎక్కడ ఏ ప్రామిసులు చేయించుకుంటానని మా ఇంటి ఆయన మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోయారనమాట వర్క్కి. ఇవాళ ఫుల్ బిజీ, తిరువురు వెళ్ళినట్టున్నారు. సో అందుకే ప్రామిస్ అయితే ఏం చేయించుకోలేదు. ఈవినింగ్ వచ్చాకన్నా చేయించుకోవాలి. పాప ప్రోగ్రామ్ ఉంది, ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చాక ఫైనల్లీ ప్రామిస్ చేయకుండా అయితే వెళ్ళిపోయారు. పెద్ద దొంగ మా ఇంటి ఆయన కదా. సో ఇవాళ అన్నయ్య వదిన పెళ్లి రోజు ఉంది. సో వాళ్ళని విష్ చేద్దాం. వదిన కొంచెం స్పెషల్, అదేంటో చెప్పానా. అన్నయ్య వదిన పెళ్లి రోజు అని చెప్పాను కదా. సో వదిన కొంచెం స్పెషల్ అన్నమాట. చిన్నప్పటి నుంచి రిలేటివ్స్లో ది బెస్ట్ టాప్ 5 ఎవరు అంటే అందులో ఒకళ్ళు వదిన కూడా ఉంటారు. చిన్నప్పుడు ముగ్గురు, వాళ్ళిద్దరు సిస్టర్స్, నేను ఒక్కదాన్ని. ఏదైనా ఫంక్షన్ అంటే వాళ్ళు కలుస్తున్నామని వెళ్ళేవాళ్ళం. ఆటల్లో పడి ఫంక్షన్ ఎప్పుడైపోయేదో తెలిసేది కాదు. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అప్పగింతలు ఏడ్చినట్టు ఏడ్చేవాళ్ళం మేమే ఎక్కువ. అందుకే అనుకుంటే దేవుడు ఎందుకులే అని ఇక్కడే పడేశాడు మమ్మల్ని అందరినీ. మా బ్రదర్స్ని వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళని నేనేం చేసుకొని ఒకరికొకరు ఆడబడుచులు అయ్యామన్నమాట. దీంతో ఇప్పటివరకు ఎట్లాంటి ఇష్యూస్ అయితే రాలేదు. మా మధ్య బాండింగ్ చాలా బాగుంది. ఎప్పటికీ అలానే ఉండాలి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ప్రామిస్ డే రోజు ప్రామిస్ చేస్తున్నాను, రవీష ఎప్పుడు నీకైతే ఇష్యూస్ తెచ్చుకోనండి. అండ్ నాతో పాటు మీరు అందరూ కూడా మా అన్నయ్య వదిన్ని విష్ చేయండి. అన్నయ్య వదిన పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి, అనుకున్నది జరగాలి. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో చేసుకోవాలని బాలాజీని, అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారేజ్ డే. పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నయ్య.